వెల్కమ్ టు సాయిరామ్ కిచెన్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పరోటా అండి. మైదా పిండి వేసుకున్నాను, అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాను. ఉప్పు వేసుకొని ముందు పిండి కలుపుకోవాలండి. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలండి. ఒక 5 నిమిషాల తర్వాత పిండి మీద మూత తీసుకొని కొంచెం నూనె వేసుకొని బాగా కలుపుకోవాలండి. దీన్ని ఇది మొత్తం ఆయిల్ అప్లై అయ్యేటట్టు కొంచెం బాగా కలుపుకోండి. ఎందుకంటే మీకు నెక్స్ట్ పరోటా కట్ చేసేటప్పుడైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది, ఖర్చుకోకుండా. అందుకని చెప్తున్నానండి. 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం మైదా పిండి ముద్దను తీసుకొని చపాతీలాగా ఉతుకున్న తర్వాత కొంచెం పైన ఆయిల్ వేసి ఇలా బాగా మొత్తం ఇలా కొంచెం పిండి ఇలా పైన జల్లుకొని ఇప్పుడు మనం దీన్ని సన్నగా కట్ చేస్తున్నాం. ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నాం కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి పరోటా అనేది తింటుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నాం కదా అండి, మనం దీన్ని ఇప్పుడు కత్తితో కలుపుతున్నాం అన్నమాట. దీన్ని కొంచెం ఆయిల్ రాసుకొని కలుపుకుంటే మనకి ఎలాంటి అతుకులు లేకుండా నీట్గా అనేది కలిసిపోతుందండి. చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించినట్టుగా ఇలా కొంచెం జాగ్రత్తగా మొత్తం కలిసే విధంగా చూసుకోండి మ్యాక్సిమం. ఈ విధంగా మొత్తం ఒక దగ్గరికి తెచ్చుకున్న తర్వాత దీన్ని మళ్ళీ రౌండ్గా ఇలా చుట్టుకోవాలండి. చూసారు కదా, ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం చపాతీ కర్ర తీసుకొని దీన్ని మరీ అంత స్ట్రెస్ ఇవ్వకుండా పైన ఒత్తుకోవాలండి. లేకుంటే మొత్తం అతుక్కునే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కొంచెం నేను ఆయిల్ అప్లై చేస్తున్నానండి. మళ్ళీ ఇది ఇప్పుడు మనం లేయర్స్ కట్ చేసుకున్నాం కదా, అతుక్కున్నా కానీ ప్రాబ్లం లేకుండా దీన్ని జాగ్రత్తగా పైన చపాతీలా కలుపుకోండి, సరిపోతుంది. చూసారు కదా అండి, ఈ విధంగా పరోటా అనేది మనం నీట్గా ఒత్తుకోవాలి. ఇప్పుడు మనం పొయ్యి మీద వేస్తున్నామండి. చేసుకున్న పరోటాని ఈ విధంగా ప్లేట్లో తీసుకున్నానండి. ఇప్పుడు మనం ప్యాన్ మీద కాల్చుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి దీని మీద ఒక స్పూన్ ఆయిల్ వేస్తున్నానండి. ఈ ఆయిల్ వేడెక్కాక ఇప్పుడు మనం చేసుకున్న పరోటాని దీంట్లో వేసుకొని కాల్చుకుంటే పరోటా అనేది రెడీ అవుతుందండి. నూనె కాలింది కదా అండి, ఇప్పుడు మనం చేసుకున్న పరోటాని దీంట్లో వేస్తున్నాను. చూసారు కదండి, పరోటా అనేది కొంచెం అటు ఇటు మధ్యలో ఆయిల్ వేసుకుని తిప్పుకుంటా ఉండండి. కొంచెం మనకి మంచి ఫ్లేవర్ స్మెల్ వచ్చేంత ఈ విధంగా మధ్యలో ఆయిల్ బాగా అప్లై అయ్యేటట్టు అటు ఇటు తిప్పుకుంటా ఉండండి. చూసారు కదండి పరోటా ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈ ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కాలిన తర్వాత ఈ విధంగా కలి కొట్టుకోవాలండి. చూసారు కదా, అసలు ఈ పరోటాలో టమాటా కూర వేస్తుంది చూడండి, భలే ఉంటుంది. చూసారు కదండి పరోటా అనేది ఏ విధంగా. చూసారు కదండి పరోటా అనేది రెడీ అయిపోయింది. దీంట్లో మీరు కొంచెం టమాటా కూర వేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి టేస్ట్. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.